ఈరోజు మీకు నేను పెరుగు వడ చూపించబోతున్నానండి. రండి చూద్దాము ఎలా చెయ్యాలో. ఫస్ట్ 1/2 కేజీ పెరుగు తీసుకుందాము. అందులోనేమో ఎక్కువ వాటర్ వేసికండి, పెరుగుని కొంచెం చిక్కగా ఉంచుదాము. తగినంత సాల్ట్ వేసుకుందామండి. తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఆ పెరుగులోని పోపులు వేసుకుందామండి. రండి చూద్దాం ఏంటి పోపులు. ఫస్ట్ పొయ్యి వెలిగించుదామండి. బాగానే కళాయి పెట్టేసి అందులో కొంచెం నూనె వేసేసి, నూనె కాగిందండి. నూనె కాగాక అందులోనే ఫస్ట్ పోపులు వేసుకుందాము. పోపుల్లోని శనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, చిన్న 1/2 ఇంచు దాకా అద్రక్ అండి. అద్రక్ చిన్న ముక్కలు వేద్దాము. అల్లం, తర్వాత 4 పచ్చిమిర్చీలు, అలాగే 2 ఎండుమిర్చీలు వేసి చక్కగా వేపుదామండి. చక్కగా వేపుదామండి. ఆ పోపులు వేగాక స్టవ్ కట్టేసి అందులోనేమో కరివేపాకు వేసుకుందామండి. పోపులు కరివేపాకు అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇవేమో మనం పెరుగు కలిపి పెట్టుకున్నాం కదండి, అందులోనే వేసుకుందాము. వేసుకొని చక్కగా కలుపుకుందామండి. కలుపుకున్నాక అందులోనే 1 క్యారెట్ తురుము చేసి వేసుకుందామండి. అందులోనే 1 చిన్న సైజు టమాటీలండి, టమాటీలు ముక్కలు వేసుకుందాము. అలాగే కొంచెం 1 కట్ట కొత్తిమీర అండి, చిన్న చాపుడు కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని అన్నీ బాగా కలుపుకుందామండి. కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను మీకు వడ ఎలా వేయాలో వేసి చూపిస్తానండి. మినపప్పు నానబెట్టి 2 అవర్స్ ఉంచాక బాగా మెత్తగా ఇలాగా గ్రైండ్లో వేసేసి రుబ్బేసుకున్నామండి. రుబ్బుకున్నాక ఇందులో కావాల్సినంత తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి, ఇదేమో 1 గంటకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వడలు చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఇగోండి 1 గంట అయింది, ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకున్నాను బయటికి. ఇప్పుడు నేను మీకు వడ ఎలాగ వేయాలో చూపిస్తానండి. ఇలాగ వాటర్లోని చేయి పెట్టి ఇలాగ 1 కవర్ తీసుకుందామండి. ఏదైనా పాల కవరు మీ దగ్గర ఏదైనా ఉంటే ఆ టైంలో అందుబాటులో తీసుకోండి. వాటర్లో ఇలాగ చేయి పెట్టేసి కొంచెం తడిపి కవర్కి ఇలా మీ సైజు చూసుకోండి. పెద్ద సైజు చిన్న సైజు చూసుకొని ఇలా చిన్నది తీసుకొని నిమ్మకాయ అంత సైజు తీసుకొని ఇలాగ అద్దండి. చక్కగానే మిక్స్ వడ అద్దేసి ఇది మెల్లగా నూనెలోని డీప్ ఫ్రై చేద్దామండి. ఇలాగ వేసుకున్నాక మెల్లగా ఆయిల్లోని స్లోగా జాగ్రత్తగా ఆయిల్లో వేద్దామండి. వేసాక చక్కగా డీప్ ఫ్రై చేద్దాం. 2 వైపులు టర్న్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్గా వేగాయి కదండి. ఒక్కొక్కటి తీసుకొని మనం పెరుగు తాలింపు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో వేసుకుందామండి.
ఇలాగ వేసుకుందామండి. అన్నీ చేసుకొని చక్కగా ఇలాగ నొక్కితే లోపలికి వెళ్ళి బాగా నాని పెరుగులోని ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకొని చక్కగా సర్వ్ చేయండి. పెరుగు వడ రెడీ అండి. సువాసన అదిరిపోతుంది, చాలా బాగుంది. ఇంక మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.